నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నందిబొమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర రామాలయం వద్ద 11 లక్షల రూపాయలతో నిర్మించిన లైటింగ్ షెడ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భారత జాతి ఎన్నటికీ అంబేద్కర్కి రుణపడి ఉంటుంది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ. వైసీపీ బలోపేతానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టుపై ఆరోపణలు సరికాదు. పార్టీ నాయకుల హితవు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ. స్థానిక నందిబొమ్మ శ్రీ విఘ్నేశ్వర రామాలయం వద్ద 11 లక్షల రూపాయలతో నిర్మించిన లైటింగ్ షెడ్ను గురువారం రాత్రి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. తొలుత బొలిశెట్టి శ్రీనివాస్కు మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు తమ ధన్యవాదాలు తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, కేపెంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ, టీడీపీ నాయకులు ముప్పుడి రమేష్, చెప్పల వాసు, ఏలూరి జగదీష్, సీలి వెంకటాచలం, అడ్డు రంజిత్, శ్రీరాముల నాగేశ్వరరావు, బాదంపూడి రామకృష్ణ, వర్లపూడి మహేష్, పైలా శివ, దళై తిరుమలరావు, మెరుపో సంతోష్రావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ను వలవల బాబ్జీ ప్రపంచ మేధావిగా అభివర్ణించారు. భారత జాతి ఆయనకు రుణపడి ఉందన్నారు. తొలుతగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేసిన బాటలో భారత జాతి అంతా కూడా నడుస్తూ ఉంది. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, ఏంటి అంబేద్కర్ గారికి ఎంత ప్రాచుర్యం అని చెప్పి. మరి దానికి కారణాలు ఉన్నాయి. ఆ రాజ్యాంగం, ఆయన రాసిన రాజ్యాంగమే ఎన్నో కొన్ని అమెండ్మెంట్లు చేసుకోవటమే తప్పితే అదే రాజ్యాంగం మీద మరి భారత జాతి అంతా కూడా నడుస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఆయన దళిత జాతి కోసమే కాదు, అన్ని వర్గాలని కూడా సమంగా ఉండేలాగా ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన పరిస్థితి ఉంది. మరి ప్రపంచంలో ఎక్కడా కూడా భావస్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉన్నాయంటే దానికి రాజ్యాంగంలో అవన్నీ పొందుపరిచిన ఎన్నో తరాలకి ఉపయోగపడేలాగా ఆలోచించి రాసిన రాజ్యాంగం భారత రాజ్యాంగం. అలాంటి వ్యక్తి వేళ మరి ఆయనకి ఎన్నో మరి ఆయన మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఆయన పట్ల ఇప్పుడు ఉన్న భారత జాతి అంతా కూడా ఆయనకి రుణపడి ఉంది. మరి అలాంటి వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా నిమ్న జాతి వర్గాలే కాదు, మరి భారత జాతిలో ఉన్న ప్రతి వర్గానికి కూడా ఆయన ఆదర్శం. ఆయన బాటలోనే మనం అందరం కూడా నడుస్తున్నాం, నడవాల్సిన అవసరం ఇంకా ముందు తరాలు కూడా ఆయన బాటలోనే వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడన్నా ఎప్పుడన్నా చిన్న అమెండ్మెంట్స్ తప్పితే అన్నీ కూడా ఆయన రాసిన ఇవాళకి కూడా మనకి ఆదర్శంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఆయన మరి వర్ధంతి కార్యక్రమం కానీ అలాగే జన్మదినం కానీ మనం ఘనంగా ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ, ధనం ఉంటే సరిపోదు, విద్య ఉంటే ఎంతైనా వ్యక్తి ఎదగచ్చన్న విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా తెలియపరచుకోవచ్చు. డబ్బు దేనికన్నా ఉపయోగపడుతుందేమో కానీ చదువు ఉంటే భారత రాజ్యాంగాన్ని రాసే దమ్ము ఒక బిఆర్ అంబేద్కర్కి వచ్చిందంటే, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఉద్యమం చేసి అలాంటి వ్యక్తి చదువుకోవాలని ఒక ఉద్దేశంతో చదువుకొని భారత రాజ్యాంగ నిర్మాణ సృష్టికర్త అయ్యాడు. అలాంటి వ్యక్తిని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతిని చేయడం ద్వారా మన భవిష్యత్తు ఉన్న తరాలకు కూడా ఈ విషయం తెలియపరిస్తే, డబ్బు కాదు సంపాదన మెయిన్ ముఖ్యం, మనిషికి చదువు ఒక మేధావితనాన్ని పెంపొందిస్తానన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కాదు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మరణించినా సరే ఆయన యొక్క ఆశయం అందరికీ కూడా న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని ఒక లక్ష్యంతో ఈ రోజు ఈ అన్ని తరగతుల వారు ఉన్నారంటే, ఈ స్థానంలో ఉన్నారంటే కారణం ఒక బిఆర్ అంబేద్కరే. ఆ అంబేద్కర్ ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, మన మానవ జాతికి అందరికీ కావాల్సిన వ్యక్తి. అలాంటి విగ్రహాలు పేటల్లో కాదు, మన రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ పెట్టాలని ఉద్దేశంతో కోరుకుంటూ ఈ నిమ్న జాతులు, భారతదేశంలో ఉన్న నిమ్న జాతుల కోసం, మానవ హక్కుల కోసం మొట్టమొదటిసారి పోరాటం చేసి దేశాన్నే కదిలించిన మహనీయుడు. మనకి రాజ్యాంగ నిర్మాతగా, ఆ రోజు కమిటీ సభ్యుల్లో చైర్మన్గా ఉండి మనకి ఈ రాజ్యాంగ ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాంగాలన్నీ చదివి మన దేశానికి అవసరమైన కొన్ని పాయింట్లు తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఈ భారత రాజ్యాంగం దేశంలోనే ప్రపంచంలోనే ఖ్యాతి పొందిందంటే ఆ మహనీయుడు త్యాగ ఫలమే. ఆ మహనీయుడు రాజ్యాంగం రాయడానికి ఆయన శారీరకంగా ఆయనకి డయాబెటీస్ ఉన్నా కానీ నిద్రలేని రాత్రులు గడిపి సుదస్తూరుతో సుమారుగా 3 సంవత్సరాలు రాసి అలా భార్య చనిపోయినా బిడ్డలు చనిపోయినా ఈ దేశ ఖ్యాతి కోసం ఆయన మనకి ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై నిరాధారణ ఆరోపణలు చేయడం సరికాదని వైసీపీ నాయకులు హితవు పలికారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, కర్రి భాస్కరరావు, కైకాల శ్రీనివాసరావు, బండారు నాగు, ఎలిశెట్టి నరేంద్ర, జిడ్డు హరిబాబు, సోర్పాణి రామకృష్ణ, గుండుమొగల సాంబయ్య, పొట్ల ఏడుకొండలు, చిటికెన ప్రసాద్, గోకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ పార్టీని 2 ముక్కలుగా చేసేలా వ్యవహరిస్తున్న వారి తీరును తీవ్రంగా విమర్శించారు. 3 రోజుల క్రితం కొంతమంది ఉషా గ్రాండ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో రకరకాలుగా ఎవరికి తోచిన విధానంగా వాళ్ళు కొట్టు సత్యనారాయణ గారి మీద, మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రి వారి గారి మీద, దేవాదాయ ధర్మాదాయ మంత్రి గారి మీద వారికి ఇష్టం లేని మాటలు, అభూత కల్పనలు చాలా మాట్లాడటం జరిగింది. కానీ అవన్నీ వాస్తవం కాదు, నిరాధారమైనటువంటి ఆరోపణలు. అవి మంత్రిగా ఇస్తూనే ఛాలెంజ్గా చేయటం జరిగింది. కొట్టు సత్యనారాయణ గారు ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో ఒక ప్రత్యేకతను సంపాదించుకుని దేవాదాయ ధర్మాదాయ మంత్రికి ఇంత గుర్తింపు ఉందా అనే విధంగా కష్టపడి చేయటం జరిగింది. అయినా కానీ గడప గడపకి కార్యక్రమాలు కానీ, సురక్షా కార్యక్రమాలు కానీ అన్నింటిలోనూ కూడా ఏ టయాన్ని అమరావతి వెళ్తున్నారో, ఏ టయాన్ని గుడి వస్తున్నారో, అన్ని పార్టీని అటు అధికార కార్యక్రమాలు అన్నింటినీ కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ కార్యకర్తలను విలేజ్లో వెళ్ళి అందరినీ గడప గడప కూడా చేయటం జరిగింది. కానీ ఎలక్షన్స్ ఇంకా 20 రోజులు ఉన్నాయనగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, అటు బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానీ విడివిడిగా ఉన్న వాళ్ళు కూటమిగా ఏర్పడి ఆ కూటమి ప్రభావంతో చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు
సూపర్ 6 సూపర్ 7 అని ప్రజలు మాయ మాటలు నమ్మి రిజల్ట్ ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ అభిమానులు మా నియోజక స్థాయి నాయకులందరూ కూర్చుని ఈ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇంకో వర్గాన్ని తయారు చేసి వాళ్ళ స్వలాభం కోసం కొంతమందిని చేరదీసి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము మాట్లాడాల సర్లే ఎందుకు మనవాళ్ళే మన మిత్రులే మనవాళ్ళు కావాల్సిన వాళ్ళు అనుకునే ఉద్దేశంతో ఉండి ఏదో రకంగా అధిష్టానం వాళ్ళు తెలియపరచుకుంటూ మేము తెలియపరచుకుంటున్నాం. అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయానికి దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ప్రసాద్ రాజు గారికి జిల్లా ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. కానీ శృతి మించిపోయి ఇంకా వేరే దారి, ఎందుకంటే పార్టీ కూడా క్లియర్గా చెప్పింది ఎవరైతే ఇక్కడ పోటీ చేశారో ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో ఆయన సంస్థలోనే కార్యక్రమాన్ని జరుపుకుని నిలవలసింది. ఇతరత్ర లోటుపాట్లు ఉంటే మేము వచ్చి సర్దుబాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా సరే దాన్ని ధిక్కరించి వేళ వ్యతిరేక కార్యక్రమాలు మొదలెడటం జరిగింది. మన కుటుంబ సభ్యుల్లో కొంతమంది మొన్న ఉషా గ్రాండ్ హోటల్ నందు మీటింగ్ పెట్టి మన డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ గారు అంటే కొద్ది వాళ్ళకి ఏదైనా ఉంటే ఆ ఉన్న వ్యక్తులు కొంతమంది అక్కడికి మీటింగ్ పెట్టి అందరిని పిలిచి మీటింగ్లో మాట్లాడటం జరిగింది. అందులో కొంతమంది మాట్లాడిన దాని గురించి ఈరోజు వివరణ ఇవ్వడానికని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పార్టీని మాత్రం బ్యాట్ చేయకండి. మన వైఎస్ఆర్ పార్టీ మన నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. ఆ బలం కొట్టి సత్యనారాయణ గారి వల్ల వచ్చింది. మీ నోటితోనే గత 3-6 నెలల క్రితం వరకు కూడా కొట్టి సత్యనారాయణ గారు అంటే ఇంత కాదు అంత కాదని మాతో చెప్పారు. మీరు ఈవేళ మీరు వ్యక్తిగతంగా ఏదో పెట్టుకుని మీరు ఇలా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం మాకు చాలా బాధగా ఉంది. అంటే మీ ఒక్కరితోటి రాజకీయం నడిచిపోద్దా? మొత్తం అంతా వసుదైక కుటుంబం లాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఆయన ఎవరు పెద్ద ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టి సత్యనారాయణ గారిని ఆయనకి సీట్ ఇస్తే డోర్లు వేసేసుకుంటారు మీరు. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఏం మాట్లాడుతున్నామో అవతల వ్యక్తులు ఎవరో వాళ్ళకు ఏంటి వాళ్ళ స్థాయి ఏంటనేది తెలుసుకుని మాట్లాడితే నేను ఎన్నోసార్లు చూస్తున్నాను. కానీ ఏంటి వీళ్ళు మారుతారు, వీళ్ళ విధానం మారుతుంది అనుకుంటే ఏదో రహస్య మీటింగ్ జరిగింది అంటున్నారు నిన్న రాత్రి. రహస్య మీటింగ్ దేనికండి? దేనికి జరగాలి రహస్య మీటింగు? అందరూ ఒక పార్టీలో ఉంటున్నాం మనం. ఖచ్చితంగా మీరు అందరూ జాగ్రత్తగా వహించారని తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక యాగర్లపల్లి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్నిడి బాబ్జీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల సముచిత స్థానం కల్పించిందని అన్నారు. పూర్వం పేద ప్రజల్ని బడుగు బలహీన వర్గాల్ని అతి నీచకంగా చులకనగా చూసినప్పుడు ఈయన చలించిపోయి చదువుకుని ఉత్తీర్ణులై మనం ఈవేళ ఈ విధంగా గౌరవం పొందామంటే చదువుకుంటేనే పొందాం. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి ఒక చట్టం ఉండాలి. ఈ ఒక రాజ్యాంగం రాసి అయిన బలహీన వర్గాలందరినీ చదువుకునేలాగా యువతను అలాగే వీళ్ళందరికీ గౌరవం ఏర్పడేలాగా రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం రాసింది 5 సంవత్సరాలకే. కానీ అప్పుడున్న కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాజ్యాంగం నచ్చి ఈ రాజ్యాంగం వల్లే పేదబడి బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని ఈ రాజ్యాంగాన్ని కొనసాగించడం జరిగింది. ఒక్క కాంగ్రెస్ పార్టీయే ఈవేళ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి గౌరవిస్తుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తుంది. ఈ రోజున ఈ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కానీ. గమనించి పేద బడుగు బలహీన వర్గాలు ఈవేళ ఉన్న స్థాయిలో ఉన్నారంటే ఈ రాజ్యాంగం తూట్లు పడితే తస్మాత్ జాగ్రత్త. మీరందరూ కూడా కలిసి మన రాజ్యాంగానికి కానీ అంబేద్కర్ కానీ గౌరవించి నడిచే పార్టీలకి మీరు ఒక రాజ్యాంగం అధికారంలో తీసుకొస్తేనే మీకు కూడా విలువ పెరుగుతుంది. మీరు అనుకున్న సాధనకి సాధ్యమవుతుంది. కనుక రాబోయే రోజులు యువత అందరూ కూడా గమనించి గుర్తించి కాంగ్రెస్ పార్టీ వైపు మనందరూ కూడా నడవాలి. ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. బాబా రామ్జీ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాశారు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ స్ఫూర్తికర్త. ఇది ఈ రోజున ఎవరిని అడిగినా కానీ ప్రపంచంలో అందరూ చెప్తారు. భారతదేశంలో
నూట 136 కోట్ల మంది కాకుండా ప్రపంచమంతా చెప్తారు ఆయన గురించి. కాకపోతే నేనేం చెప్తానంటే ఆ రోజున ఎటువంటి టెక్నాలజీ, ఎటువంటి ఇంటర్నెట్, ఎటువంటి సౌకర్యాలు లేని టైంలో ఆయన ఎన్నో పిహెచ్డీలు చేసి ఆయన చదువుకున్నారు. ఈరోజు యువత కానీ భారతదేశంలో పౌరులు కానీ మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకే కృషి చేసి మన భారతదేశం ఈ రోజున ప్రథమ స్థానంలో ఉందంటే రాజ్యాంగం రాయబట్టే ఈ రోజున ప్రథమ స్థానంలో ఉంది. ఒక వెహికల్కి ఒక డ్రైవరు ఎలాగైతే పనిచేసి దాన్ని రూపకర్తగా తీసుకెళ్తాడో ఒక 100 మంది ప్రయాణం చేస్తే అలాగే మన ఇప్పుడున్న 136 కోట్ల మంది జనాభాలకు కూడా ప్రపంచాన్ని నిర్దేశే విధంగా చేసిన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారు. యువతంతా కూడా అందరూ కూడా ఆయన సమానుభావం చూసి ఆయన ఆశయ సాధనకి కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిరిగినేడి విజయకృష్ణ, మాకా శ్రీనివాస్, అద్దంకి విజయరత్నం, ఆర్ఎస్వి సోమేశ్వరరావు, అరిటాకుల దశరథరామ్, కె సత్యనారాయణ, మానుకొండ గోపాలరావు, నైనాల నారాయణస్వామి, కంకట శ్రీనివాస్, జాలపర్తి సురేష్, జగజ్జీవన్ రావు, పంతం సత్యనారాయణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమ్మస్తాలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మరియు భారతదేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి మరియు భారతరత్న పొందిన మహనీయుడు ఆయన భారత రాజ్యాంగం రచించేటప్పుడు ఆయన యొక్క దృక్పథం అంతా ఎలా ఉందంటే ఉన్నవాడు లేనివాడని కాకుండా, దొర బానిసని కాకుండా అందరూ సమానంగా ఉండాలి, అందులో ప్రతి మనిషి కూడా హక్కు కలిగి ఉండాలనే మంచి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆయన చదువుకున్న మనందరం కూడా ఆయన ఇప్పుడు మన ఫోటోలు చూస్తూ ఉంటాం, ఆయన కోట్ వేసుకుని హోందాగా ఉండి రాజ్యాంగాన్ని పట్టుకుని. కానీ ఆయన వెనకాల ఆయన అలా ఎదగడానికి జీవితంలో ఎంత కష్టపడ్డాడంటే ఆయన స్కూల్కి తీసుకెళ్ళిన బాక్స్ కూడా మిగిలిన అగ్రవర్ణ వాళ్ళ విద్యార్థుల యొక్క బాక్సులతో పెట్టకుండా ఉంటే సపరేట్గా అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ గురువు ఆ బాక్స్ని తన దగ్గర పెట్టుకుని ఇచ్చేవారంట ఆయన. అందుకనే బిఆర్ అంబేద్కర్ అనేది ఆయన గురువు పేరు అయింది. ఆయన ఆ గురువు యొక్క సన్మార్గంలో మిగిలిన వారి యొక్క సహాయ సహకారాలతో ఆయన చాలా కష్టపడి అత్యున్నత స్థాయికి వెళ్ళి ఈ దేశంలో ఎవరికీ లేనన్ని పిహెచ్డీలు, డిగ్రీలు చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన యొక్క భావాల్ని మనం కొన్నింట్లో 100లో 1-2 అనుసరించినా కానీ మనందరం కూడా గొప్ప వ్యక్తులుగా సమాజంలో మెలుగుతాము. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మొత్తం మనకున్న న్యాయశాస్త్రాలన్నిటికీ మూలంగా అది మదర్ ఆఫ్ లా అని చెప్పబడుతుంది. దాని ప్రకారం ప్రతి పౌరుడికి కూడా సమానంగా జీవించే హక్కు, వారి యొక్క హక్కులను అన్ని రకాలుగా కూడా కాపాడే విధంగా రాజ్యాంగాన్ని ఆ రోజుల్లో ఆయన మన దేశానికి అందించడం జరిగింది. అటువంటి మహా వ్యక్తిని మన దేశ పౌరులందరూ కూడా ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకు సాగాలని అందరూ కూడా, అందులో మన న్యాయవాద వృత్తిలో అంబేద్కర్ ఎటువంటి పాత్ర పోషించారన్నదే వేరే చెప్పనవసరం లేదు. ఆయన న్యాయశాఖ మంత్రిగా కూడా తొలి న్యాయశాఖ మంత్రిగా కూడా మన దేశానికి సేవలు అందించారు. ఆయనకి ఈరోజు మా అసోసియేషన్ తరఫున ఘనమైన శ్రద్ధాంజలి ఘటించున్నాం. మరి ముఖ్యంగా భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. నా తర్వాత ఈ దేశ ప్రజలు ఎవరు కూడా న్యూనత భావానికి, ఇంకొకటి అస్పృశ్యతకి లోను కాకూడదని సమానమైనటువంటి హక్కులు అందరికీ కల్పించారు. ఏ జాతి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగపరమైన హక్కులు రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దూరదృష్టితోటి రాజ్యాంగం రాయడం జరిగింది. అట్టి అంబేద్కర్ గారికి ఈరోజు నా నివాళులు అర్పించుకుంటూ, అంబేద్కర్ని చూసి ప్రతి న్యాయవాది కూడా సగౌరవంగా తలెత్తి తిరిగే పరిస్థితిని అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయన స్వాతంత్ర సమరయోధంతో పాటు మన రాజ్యాంగ నిర్మాతగా ఉంటూ, అదేవిధంగా ఒక న్యాయవాదిగా ఉండడం అనేది మన న్యాయవాదులందరికీ కూడా గర్వకారణము. మరి ఇటువంటి అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ, మరి అంబేద్కర్ యొక్క ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని, అదే సమాజానికి సేవలు అందించాలంటే ఒక న్యాయవాది మాత్రమే సమర్థుడనే అభిప్రాయాన్ని గాంధీ గారు కానీ, అంబేద్కర్ కానీ తదితర పెద్దలందరూ కూడా ఒక నానుడిగా తీసుకురావడం జరిగింది. సో ఇవాళ సమాజానికి సేవ చేయడానికి ఒక న్యాయవాది మాత్రమే సమర్థుడైన విషయాన్ని మరి అంబేద్కర్ ప్రూవ్ చేశారు. అటువంటి జాతిలో పుట్టినటువంటి మనందరం కూడా ఆయన పట్ల
అంకుటింతమైన దీక్షతోటి నివాళులు అర్పిస్తూ సగౌరవంగా మనందరం కూడా తలెత్తిన పరిస్థితి ఈ రోజున అంబేద్కర్ కలిగించడానికి ఆయనకు ఒకసారి నివాళులు అర్పిస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలసలమ్మ తల్లివారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం నిరుద్యోగి వరప్రసాద్ పని ప్రత్యూషల కుమారుడు అద్వైత్ శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్ తదితరులు సేవలు అందించారు. మన పట్టణంలో వెలుపు శ్రీ 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 బొలసలమ్మ వారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి దాతలు శ్రీ నిరుద్యోగి వరప్రసాద్ గారు, వారి శ్రీమతి, వారి కుమారులు అద్వైత్ శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకెంతో ఆనందదాయకం. శ్రీ బొలసలమ్మ వారి ఆశీస్సులతో వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, అలాగే ఈ రోజున ఈ మహా అన్నదాన కార్యక్రమానికి సహకరించినందుకు మా చైర్మన్ శ్రీరంగం రామాంజలి గారి తరఫున
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ సన్నిధిలో జరిగేటువంటి దైవిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బలశ్రమ తల్లి అమ్మవారి సన్నిధిలో ప్రతి శుక్రవారం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఈరోజు అన్నదాత అయినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం సహకరించినటువంటి శ్రీ వరప్రసాద్ గారు, శ్రీమతి ప్రత్యూష దంపతుల కుమారుడు అద్వైత్ శ్రీరామ్ గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పెద్ద ఎత్తున సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకి ఆ బలశ్రమ తల్లి ఎప్పుడూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయుల నేతృత్వంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కానీ దేవి పూజా కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. ఏ విశేషమైన రోజులైనా కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాడేపూడెం పట్టణంలో ఉన్న భక్తులు అందరూ కూడా అమ్మవారు తీర్థప్రసాదాలు తీసుకుని సహకరిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు ఎంఆర్పిఎస్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తాలూకా ఆఫీస్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళులు సమర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో చీకటిమిల్లి మంగరాజు, సత్యకృష్ణ, మరపట్ల రాజు, తాడేపల్లి దానీదు, రాపాక వెంకటేష్, సీలి వెంకటేశ్వర్లు, గెద్దాడ విజయకుమార్, దర్శి చంద్రశేఖర్, సోరార ఎలీషా, తాటిపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశానికి దిశ మార్చేటువంటి మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన పుట్టక ముందు ఈ దళితుల పరిస్థితి ఎలా ఉంది, ఆయన పుట్టిన తర్వాత ఈ దళితుల పరిస్థితి ఎలా ఉందని ఒకసారి ఆలోచిస్తే ఈ రోజున మంగలి, చాకలి, కొమ్మరి, కమ్మరి వాళ్ళందరూ కూడా ఇంతకుముందు కుల వృత్తుల్లో ఉండేవారు. ఈ రోజుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు గాను, ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్లు గాను ఉంటున్నారు. దానికి కారణం భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు, హక్కులు కల్పించడం వల్ల. అయితే ఆ మహనీయుడి హక్కులు ఇస్తే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తే ఓన్లీ మాల మాదిగలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొలుస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్తాల్సుకున్నాను నేను. అదే ఒక బ్రాహ్మణ కులంలోనో, ఒక వైశ్య కులంలోనో పుడితే ఈ రోజున ఈ విగ్రహం దగ్గర వేలాది మందిని ఘనంగా నివాళులు అర్పించేవారు. కానీ ఒక దళితుడని ఒక వివక్ష చూపిస్తూ ఆ రోజున భారత రాజ్యాంగం రాయలేని పరిస్థితుల్లో, ఎవరు కూడా లేని పరిస్థితుల్లో భారత రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికై ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసి అన్ని వర్గాల వారికి కూడా ఇంత ఫ్రీగా, ఇంత ఫ్రీడమ్ ఉన్నామంటే కారణం భారత రాజ్యాంగం. ఈ దేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నాయకులు కూడా ఆయన విగ్రహాలు పెట్టుకుని ఆయన ఆరాధిస్తూ ఉంటే ఈ దేశంలో ఉన్నవాడు మాత్రం ఇంకా వివక్ష చూపిస్తూనే ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, హిరాకుడ్ బాక్రానంగల్ ప్రాజెక్టుల యొక్క సృష్టికర్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నమూనా నిరూపించి సృష్టించినటువంటి మహోన్నత నేత, అదేవిధంగా మహిళా హక్కుల ఛాంపియన్ అయినటువంటి బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాలు పంచులో ఉన్నటువంటి మాల మహానాడు ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా నా జైభీం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మహానుభావుడి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు అత్యంత ఘనంగా జరుపుతున్నాయంటే ఆ మహానుభావుడి యొక్క వ్యక్తిగత జీవితం కానీ, ప్రజా జీవితం కానీ, పొలిటికల్ లైఫ్ కానీ మరి ఎంతో లక్షల కోట్ల మందికి ఆదర్శంగా నిలిచింది. ప్రపంచ దేశాల్లోనే మహనీయుడు ఈయన లేకపోతే ఏమైపోయేవాళ్ళం, అంబేద్కర్ లేకపోతే అన్న నినాదాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఏ విషయం మేము మనం మొదలుపెట్టిన దళితులందరూ కూడా ఫస్ట్ ఆయన స్మరించుకోవాలి. దేవుడిని కాదు స్మరించుకునేది. కనిపించిన దేవుళ్ళు ఎంతోమంది ఉంటారు, ఆ దేవుడితో పని లేదు. కనిపించే దేవుడు ఈయన స్మరించుకోవాలని చెప్పి ఆయన నిజంగా బుద్ధిజం తీసుకున్న మహానుభావుడు. అసలు బుద్ధుడు అడుగుజాడల్లో ఆయన కూడా నడిచి మనల్ని కూడా ఎదురు నడిపిస్తారని అందరు కలగాను. దాన్ని ఇప్పుడు కూడా చెప్తున్నాను, మరోసారి చెప్తున్నాను అందరికీ, ఆయన పేరు మాత్రం మనం నిజంగా చెడగొట్టడానికి ఎవరో ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మనం పబ్లిక్లో తిరిగేటప్పుడు కూడా ఒక అంబేద్కర్ వాదుల కిందనే ఉండాలి. మనం అంబేద్కర్ వాదుల కింద మనం జీవిస్తేనే మనకి తృప్తి. అది బతికున్నంతకాలం పేరని. అలాగే నా తోటి సోదరులందరికీ మరోసారి అభినందనలు ఇస్తున్నాను. ఈ దేశంలో అతి ఘనంగా
అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కానివ్వండి, అన్నీ కూడా ఎంతో ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈరోజు చాలా సంతోషకరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మరి మేము కూడా ఇక్కడ సమావేశమయ్యి ఈ సంతోషంలో మేము కూడా ఈ యొక్క వర్ధంతిని జయప్రదంగా అలాగే ఎంతో కలిసికట్టుగా చేస్తున్నందుకు మా అందరికి కూడా వచ్చిన మా సోదరులందరికీ కూడా పేరు చెప్పిన నేను జేబీములు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, కైకాల శ్రీనివాసరావు, గుండుమోగుల సాంబయ్య, బండారు నాగు, ఎలిశెట్టి నరేంద్ర, జిడ్డు హరిబాబు, సూర్పాని రామకృష్ణ, పొట్ల ఏడుకొండలు, చిటికిన ప్రసాద్, గోకా వెంకటేశ్వరరావు, లంకా రాజేష్ శేఖర్, ఎస్కే నౌషద్, బోణం వీరయ్య, సిర్రాపు శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక మహానుభావుని యొక్క వర్ధంతి కార్యక్రమం, వారు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు అనుభవించి భవిష్యత్తులో ఎవరూ కూడా ఇన్ని ఇబ్బందులు పడకూడదు, విద్యార్థి దశలో కానివ్వండి, అదేవిధంగా ఉద్యమ దశలో కానివ్వండి, అదేవిధంగా ఇతర దేశాల్లో వెళ్ళి చదువుకునే విషయంలోనూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మనువాదానికి వ్యతిరేకంగా ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు కానివ్వండి, సామాజిక అసమానతలు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీద పోరాడినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈవేళ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశ మేధావి ఎవరైనా అంటే ఒక అంబేద్కర్ని మనం కనపడుతున్నారు. అంటే వారు ఎంతో క్రమశిక్షణతోటి విద్యాపరంగా ఎంతో డిసిప్లిన్గా పేద వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తి అయినా కానీ సరస్వతిని నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజుల్లో బరోడా మహారాజు లాంటి వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్స్ మీద చదువుకొని హార్వర్డ్ యూనివర్సిటీ అన్నిటిలోనూ కూడా వెళ్ళి ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మేధావులంతా కలిసి భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న మతాలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక తాటిపై నడిపించడానికి ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని రచించేదిగా ఒక మహామేధావి అయినటువంటి ఆయన ఎన్నో ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో డిగ్రీలు సాధించినటువంటి ఫారిన్లో కూడా చదివించారు బిఆర్ అంబేద్కర్. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయనకి ఆ రోజున ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయన ఎంతో భారతదేశంలో అందరికీ సమన్యాయం జరగాలి, సుహృద్భమైన వాతావరణం ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని రూపొందించి అది భారతదేశానికి ఇవ్వడం జరిగింది. అదే రాజ్యాంగాన్ని వేళ చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మన మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్కారమైన కార్యక్రమాలు ఆయన యొక్క ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక సచివాలయం కానివ్వండి, అలాగే ప్రజల వద్దకు పాలన ఎన్ని రకాలుగానే సరే రైతులకు కానీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఆయన రూపొందించడం జరిగింది. స్వాతంత్రాన్ని రాకముందు మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ ఏ రకంగా అయితే మన స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టారో, మరి స్వాతంత్ర్య అనంతరం భారతదేశానికి దిశ దశ లేనటువంటి రోజుల్లో మరి ఈ దేశానికి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం, అనేక కులాలు, మతాలు, వర్గాలు, సంస్కృత జాతులు, మరి వేషాలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఏ విధంగా మనం పరిపాలించుకోవాలి, మరి ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి అనే విషయాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా శోధించి అధ్యయనం చేసి భారతదేశాన్ని మరి ప్రపంచంలో అమలు జరుగుతున్నటువంటి కొన్ని దేశాల్లో రాష్ట్రపతి పాలన యాని ప్రెసిడెన్షియల్ వంటి పరిపాలనని, మరి బ్రిటిష్ వారి యొక్క పార్లమెంటరీ విధానాన్ని రెండు కూడా మిళితం చేసి భారత రాజ్యాంగ నిర్మాణాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. అలాంటి ఆయనకి నివాళులు అర్పించడానికే
యావత్ భారతదేశం కూడా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ రాష్ట్రానికి గుర్తు చేయాలని, ఈ దేశానికి తెలియజేసేటట్టు మరి విజయవాడ స్వరాజ్ మైదానంలో భారీ విగ్రహం పెట్టారు. దానికి మరి మాజీ డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ గారు కమిటీలో కూడా ఉండి ఆ విగ్రహంలో ఏర్పాటుకి భాగస్వాములు అయ్యారు. అలాంటి విగ్రహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కృతజ్ఞతలు దళితుల తరపున తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడానికి సంపూర్ణంగా అందరూ సహకరించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీదేవి మహంకాళమ్మవారి నూతన ప్రతిరూప దేవాలయం వద్ద కార్తీక మాసం అంతా కూడా ఎంతో వైభవంగా దీపోత్సవ కార్యక్రమాలు కానీ, కుంకుమ పూజలు కానీ, అనేక కార్యక్రమాలు ఎంతో ప్రత్యేకతతోటి మహిళా సౌకర్యం. అలాగే మార్గశిర మాసం మొదటి శుక్రవారం ఈరోజు అమ్మవారి ఆలయం వద్ద ముఖ్యం అభిషేక కార్యక్రమాలు, అలాగే పూజ కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా మార్గశిర మాసం అంటే మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఇది. ఈ నెలలో కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆ మహావిష్ణువు అలాగే మహంకాళ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ భక్తులందరినీ తాడేపల్లిగూడెం జైభీం యూత్ వారు తమ సేవా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తాలూకా ఆఫీస్ కూడలో అంబేద్కర్ విగ్రహానికి పోలీస్ ఐలాండ్ సెంటర్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. మసీద్ సెంటర్లోని 60 మంది విద్యార్థులకు వారి అవసరాల నిమిత్తం వాటర్ బాటిల్స్, విద్యా సామాగ్రి కిట్లను, స్వీట్లను పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. మన జాతికి ఈ రోజు మనకు అన్యాయం జరుగుతుంది. ఈ దేశం బాగుండాలని మొట్టమొదటి కోరుకున్న భారత రాజ్యాంగం రాసిన అతని యొక్క 4 బిడ్డల్ని కోల్పోయిన అంబేద్కర్ ఆశయాలు ఈ రోజుకి నెరవేరట్ల. ఆయన ఆశయాలు నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలని, మనం ముందుకు నడవాలని, మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకుని మన హక్కులు మనమే సంపాదించుకోవాలని ఈ సభా వేదికగా నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. స్థానిక జువలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం వంగూరి రామాంజనేయులు, రామ సుబ్బలక్ష్మిల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 140వ వారం పురస్కరించుకుని తాడేపల్లి సవిత్రపేట వాస్తవ్యులు వంగూరి రామాంజనేయులు గారు, ధర్మపత్ని రామసుబ్బలక్ష్మి గారు వాళ్ళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. ఇదే పర్యాలు ఆయన గతంలో 4-5 సార్లు కూడా అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎన్నడలా కలగాలని కోరుకుంటున్నాము. లలితాదేవిలో అన్నప్రసాదాలు చాలా బాగా చేస్తున్నారు. సుందరంగా కొత్తగా కమిటీ అంతా బాగా శ్రీనివాసరావు గారు, సుందరం గారు అంతా చాలా బాగా చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు కూడాను. ఈ పాల్గొనే అవకాశం కూడా సుందరం గారే చెప్పడం, ఇవాళ దేవుడు ఇవాళ ఇచ్చాడు. మేము మొన్న వారం రాసుకున్నాం క్రితం నెలలో, అది ఇవాళ ఈ రోజుని మాకు ఆ లలితాదేవి అనుగ్రహం ఇచ్చింది. లలితాదేవికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీలో శుక్రవారం ఉదయం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ బి గోపాల్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. రిజిస్టర్ బి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక వేకర్స్ కాలనీ పసల చెరువు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి భక్తులందరి గోత్రనామాలతోటి కూడా సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమం మేము అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. అలాగే ప్రతి వారం కూడా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ స్థానిక పసర్ల చెరువు దగ్గర వేయించేస్తున్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఆ యొక్క భవానీ మాలలు కూడా వేసుకున్నారు భక్తులందరూ. సుమారు ఒక 40 మంది భక్తులు ఈ అమ్మవారికి ఈ యొక్క భవానీ మాలలు వేసుకుని ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజలు చేయడం జరుగుతోంది. కావున ప్రతి భక్తులు చాలా విశేషమైనటువంటి మా అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామం పొలాల్లో స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం విఘ్నేశ్వర స్వామి వారికి పూజ అభిషేకం నిర్వహించారు. రాత్రికి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనుంది. భక్తులకు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. సమిష్టి కృషితో దోమల వ్యాప్తిని అరికడదామని, తద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులను అంతమొందించవచ్చని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. పట్టణంలోని యాగర్లపల్లి అర్బన్ సెంటర్ పరిధిలోని 14, 19, 24 వార్డుల్లో జరుగుతున్న డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలను శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యకర్తలు ప్రశాంతి, జయభారతి, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త కనకదుర్గ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.